విశాఖలో జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ పేరిట బడ్డీలను తొలగించడంలో చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చౌక్ దగ్గర కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ముందస్తు సమాచారం లేకుండా బడ్డీలను తొలగించడం ఏంటని వ్యాపారులు అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించకుండా హఠాత్తుగా బడ్డీలను తొలగించడం వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని జీవీఎంసీ కమిషనర్ను వారు డిమాండ్ చేశారు. 20 సంవత్సరాల నుంచి ఏరియాలో బతుకుతున్నాము. మున్సిపల్ పన్ను కట్టుకుంటున్నాము. మాకు జీవీఎం కార్డులు ఇచ్చారు, గేట్ లైసెన్స్ ఇచ్చారు. మమ్మల్ని అనుకోకుండా మా షాపులు తీసేసి మమ్మల్ని రోడ్డును పాడేశారు. మమ్మల్ని ఎలాగ బతకాలి? మాది కొమ్మది సార్, కొమ్మది సాయిరాం కాలనీ, మాది కొమ్మది. మేము 20 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ రోడ్డు మన బతికిన వాళ్ళు ఈ చెప్పకుండా మమ్మల్ని తీస్తారు. మా పరిస్థితి ఏంటి? మా పిల్లల్ని ఎవరు పెంచుతాడు? జీవీఎంసీ కమిషనర్ పెంచుతాడా, లేకపోతే జోన్ల కమిషనర్ పెంచుతాడా? మమ్మల్ని పెంచిన వాళ్ళు ఎవరు? మేము కష్టపడి మా పిల్లలు పెంచుకోవాలి, చదివించుకోవాలి, ఇంటి అద్దెలు కట్టుకోవాలి. కామ్రేడ్స్, ఈ రోజు ఆపరేషన్ పేరుతో ఈ రోజు కమిషనర్ గారు ఎక్కడికక్కడ ఉన్న బడ్డీల్ని ధ్వంసం చేసి ఉన్నారు. ముందస్తు నోటీసు 90 రోజుల ముందు లేదా 2 నెలల ముందు ఒక నోటీస్ అనేది 45 రోజుల ముందు ఒక నోటీస్ హ్యాండ్ఓవర్ చేయాలి. నోటీస్ ఇవ్వకుండా, ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ఎలా తొలగించారని చెప్పి ఈ రోజు మేము అడుగుతూ ఉన్నాము. అంటే ఫుడ్ వేసుకుంటే ఆ ఫుడ్ కూడా ధ్వంసం అయిపోయింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ రోజు కమిషనర్ని అడుగుతూ ఉన్నాం. వేల కోట్ల రూపాయలు లూలు మాల్ కి భూమిని రూపాయి లీజుకి అప్పచెప్పి దానికి మమ్మల్ని ధ్వంసం చేశారని చెప్పి ఈ రోజు కమిషనర్ని అడుగుతూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం చెప్పిందా? ఎమ్మెల్యేలు చెప్పారా? కార్పొరేటర్లు చెప్పారా? ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ తీయమని చెప్పి ఈ రోజు కమిషనర్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తోపుడు బల్లి మళ్ళీ పెట్టించేలాగా, ఎక్కడికున్న బడ్డీల్ని పెట్టించేలాగా, ఎక్కడ ధ్వంసం చేసిన బడ్డీల్ని నష్టపరిహారం చెల్లించేలాగా మేము ఈ ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ నిర్మల్ జిల్లా